ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలోని కైకరం గ్రామంలో కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాగమ్మ తల్లి ఆలయం. కోరిన కోరికలు తీర్చే తల్లిగా భక్తులచే పూజలందుకుంటున్న నాగమ్మ తల్లి అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిశారు. నాగమణమ్మ తల్లి ఇక్కడ సర్పరూపంలో వెలియడం వెనుక ఒక కథ దాగి ఉంది. స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ వారి హయాంలో ఉన్న కైకరం గ్రామంలో అద్దేపల్లి కొండయ్య, సోమాయమ్మ పుణ్య దంపతులకు జన్మించిన ఏకైక పుత్రికా సంతానం నాగమణి గారు. ఈమెకు చిన్న వయసులోనే శానం రామ్మూర్తి గారితో వివాహం జరిపించారు. అయితే వివాహమైన కొంతకాలానికే నాగమణి గారు ఒక పాపకు జన్మనిచ్చి రోజుల వ్యవధిలోనే తనువు చాలించారు. అలా దేహం విడిచిన నాగమణి గారు సర్పరూపం దాల్చి తన తల్లిదండ్రులకు, భర్తకు పదే పదే తారసపడుతూ వారి ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉండేవారు. ఒకరోజు తన తల్లిదండ్రులకు, భర్తకు కలలో కనిపించిన నాగమణమ్మ తాను సర్పరూపం దాల్చానని, నాకు ఒక ఆలయం కట్టించి అక్కడ నా ఫోటో పెట్టి పూజలు చేయండని, నేను ఇక్కడే ఉండి భక్తులను కాపాడతానని చెప్పారట. దీంతో నాగమణమ్మ ఆనతి మేరకు 1935వ సంవత్సరంలో ఆమె తల్లిదండ్రులు అద్దేపల్లి కొండయ్య, సోమాయమ్మ దంపతులు ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించి దానిలో నాగమణమ్మ ఫోటోని ఉంచి పూజాధికాలు చేయడం మొదలుపెట్టారు. తదనంతరం అమ్మవారే తనకు తానుగా ఈ ఆలయంలో పుట్టను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆలయం సమీపంలోనే నాగమణి అమ్మవారి సమాధి ఉంటుంది. దానికి ఆనుకునే కొండయ్య, సోమాయమ్మ దంపతులు ఒక చెరువును తవ్వించారు. నిత్యం సర్పరూపంలో ఉన్న నాగమణమ్మ అమ్మవారు ఆ చెరువులో స్నానమాచరించి సమాధి కోట చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి స్వరంగ మార్గంలో గుడిలో ఉన్న పుట్టలోకి చేరుకుంటుంది. నాగమ్మ తల్లి ఆ దారిలో వెళుతూ ఉంటే ఆ చుట్టుప్రక్కల అంతా మొగలి పువ్వుల పరిమళం వ్యాపిస్తుందని, ఆ సర్పం చాలా మందికి తరచుగా కనిపిస్తూ ఉంటుందని అక్కడి గ్రామస్తులు ఇప్పటికీ చెబుతూ ఉంటారు. ఇక్కడ ఆలయం నిర్మించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు అంగరంగ వైభవపేతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. స్వాతంత్రానికి పూర్వం రోజుల్లో ఇక్కడి అమ్మవారు మహిమ గురించి తెలుసుకున్న బ్రిటిష్ అధికారులు ఈ ఆలయాన్ని సందర్శించి షష్ఠి ఉత్సవాల్లో పాల్గొనేవారట. ఇక్కడ ఎంతో వైభవపేతంగా 5 రోజుల పాటు నిర్వహించే షష్ఠి మహోత్సవాలను చూసేందుకు పరిసర ప్రాంతాల నుండే కాక చుట్టుప్రక్కల జిల్లాల నుండి కూడా జనం తరలివస్తారు. ప్రతి ఏటా షష్ఠి ఉత్సవాల ముగింపు రోజున అమ్మవారు ఆలయం నుండి మేళ తాళాలతో ఊరేగింపుగా బయలుదేరి ముందుగా పుట్టింటి వారైన అద్దేపల్లి వారింటికి వెళ్లి అక్కడ పసుపు, కుంకుమలు, చీర, సారే అందుకుని అక్కడ నుండి మెట్టింటి వారైన శానం వారింటికి చేరి అక్కడ సారెను స్వీకరించి తదనంతరం గ్రామమంతా ఊరేగి ఆ రాత్రి నిర్వహించే తెప్పోత్సవంలో పాల్గొని నీటిలో విహరించి తదుపరి గోదావరి కాలువలో స్నానమాచరించి వేద మంత్రోచ్చరణల నడుమ తిరిగి ఆలయంలోకి అడుగు పెడతారు. ఎన్నో ఏళ్లుగా సంతానం లేని దంపతులకు ఈ ఆలయాన్ని సందర్శించిన తరువాత పిల్లలు కలిగిన ఉదంతాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. అలానే పెళ్లి కాని యువతీ యువకులు అమ్మవారి ఆలయాన్ని 9 మంగళవారాల పాటు సందర్శిస్తే తప్పకుండా వారికి వివాహం అవుతుందని ఇక్కడ ప్రజలందరూ విశ్వసిస్తారు. నాగమణమ్మ వారి మహిమలు ఆ నోట ఈ నోట తెలియడంతో ఈ ఆలయానికి పరిసర ప్రాంతాల వారే కాక ప్రక్క జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. ఇక్కడ భక్తుల సహకారంతో ప్రతి మంగళవారం నాడు భారీ ఎత్తున అన్న సమారాధన జరుగుతుంది. నాగమణమ్మ తల్లి తన ఆస్తిని గ్రామాభివృద్ధి పేద ప్రజలకు వినియోగించమని పలకడంతో ఆమె కోరిక మేరకు ఆలయానికి ఆనుకుని ఉన్న భూమిని 1942వ సంవత్సరంలో హైస్కూల్ నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. అలానే మరికొంత భూమిని పేదల ఇళ్ల నిర్మాణానికి దానంగా ఇచ్చారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.